जय गुरुदत्त श्री गुरुदत्त। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। श्री गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमः। सतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। ओम शांति शांति शांति। जय बोलो चंडी माता को जय। ఈరోజుతో చండీ హోమం సంపన్నమైంది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ్య గురుదేవులు దత్తప్రభువుల ఆశీస్సులతో మనం ఈ 10 రోజులు ఈ పీఠాపురంలో అష్టాదశ శక్తిపీఠంలో పురుహూతికా సన్నిధిలో శతచండీ మహాయాగాన్ని చేసుకున్నాం. అందరూ కూడా ఎంతో భక్తిగా పాల్పంచుకున్నారు. ఈరోజు విజయవాడ, విశాఖపట్నం, చీరాల ఈ భక్తులందరూ కూడా బస్సులు వేసుకుని వచ్చారు. చాలా సంతోషం. వారికి అందరికీ కూడా గురు కృప, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్తూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుని పుష్కరిణిలో కూడా అవభృతాన్ని చేసుకున్నాం. ఆ పుష్కరిణి ద్వారా మొత్తం ప్రపంచమంతా ఈ శతచండీ మహాయాగం యొక్క తరంగాలు విస్తరించి లోకశాంతి, విశ్వకళ్యాణం కావాలి అని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆ అమ్మవారి దయ, కృప అందరికీ ఉండుగాక అని చెప్తూ ఈరోజు ఈ చండీయాగ మహాపూర్ణాహుతి సందర్భంగా అమ్మవారిని ముందుగా మనం ప్రార్థన చేసుకుని చండీ చండాసురదమని, ఆ తరువాత ఈరోజు జైమిని భారతంలోకి ప్రవేశిద్దాం. చండీ చండాసురదమని చండాసురదమని ఖండిత పాప భవజనని ఖండిత పాప భవజనని చండీ చండాసురదమని చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని ఖండిత పాప భవజనని అష్టమాతృకారూపిణి అష్టమాతృకారూపిణి నవదుర్గాకృతిధారిణి నవదుర్గాకృతిధారిణి దుర్దమ ఖండనకారిణి దుర్మద ఖండన ధోరణి దుర్దమ ఖండనకారిణి దుర్మద ఖండన ధోరణి దుర్మద ఖండన ధోరణి దుర్మద ఖండన ధోరణి చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని చండీ చండాసురదమని ఖండిత పాప భవజనని సప్తశతీ మను సంస్తుత సప్తశతీ మను సంస్తుత లలితాఖ్యానే ప్రస్తుత లలితాఖ్యానే
याने प्रस्तुता देवी सूक्तैरभिष्टुता त्वं भव देवी मयि मुदिता देवी सूक्तैरभिष्टुता त्वं भव देवी मयि मुदिता त्वं भव देवी मयि मुदिता त्वं भव देवी मयि मुदिता चण्डी चण्डासुरदमनी खण्डित पाप भव जननी चण्डी चण्डासुरदमनी खण्डित पाप भव जननी ऐं ह्रीं श्रीं मनु जपतुष्टा ऐं ह्रीं श्रीं मनु जपतुष्टा सरिगमपदनि स्वरपुष्टा सरिगमपदनि स्वरपुष्टा ओंकाराद्भुत रवघुष्टा सच्चिदानन्द स्थितिशिष्टा सच्चिदानन्द स्थितिशिष्टा सच्चिदानन्द स्थितिशिष्टा सच्चिदानन्द स्थितिशिष्टा चण्डी चण्डासुरदमनी खण्डित पाप भव जननी चण्डी चण्डासुरदमनी खण्डित पाप भव जननी खण्डित पाप भव जननी खण्डित पाप भव जननी भव जननी भव जननी अम्बा भव जननी अम्बा भव जननी जय बोलो चंडी माता को जय। ఈరోజు మైసూరు చాముండేశ్వరి అమ్మవారి ప్రధాన అర్చకులు కూడా అక్కడి నుంచి ప్రసాదం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దంపతులు, అది కూడా ఒక విశేషం. ఈరోజు నక్షత్ర ప్రకారంగా సత్యనారాయణ స్వామి వారి చాలా ముఖ్యమైన రోజు. అటువంటి ఆ రోజు కూడా మనకు కలిసి రావటం, అదే రోజు సత్యము ధర్మం ఇవి రెండు ప్రధానం. ముందే చెప్పుకున్నాం కదా, సత్యం వద ధర్మం చర అన్నట్టుగా ఆ సత్యధర్మాల కోసం ఈరోజు చండీ హోమ పూర్ణాహుతి సమర్పణ. అవి రెండు బాగుంటే మనమంతా బాగుంటాం, మనకు అన్నీ బాగుంటాయి. అది ముఖ్యమైనది. అందువల్ల ఆ అమ్మవారిని ఆ సత్యధర్మాలకై ప్రార్థన చేస్తూ ఇక జైమిని భారతంలో మనం ప్రవేశిస్తే, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్. ఓం నమో జైమినయే. ఆ జైమిని మహర్షి భీమసేనుడు వెళ్ళి ఆహ్వానం చేయటం, కృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడి ఆస్థానానికి రావటం, వస్తున్నప్పుడు ఆయన్ని రకరకాల వాళ్ళందరూ కూడా చూసి తమ రకరకాల భావాల్ని భగవంతుడితో చెప్పుకోవటం, ఈ ఘట్టాన్ని మనం చెప్పుకున్నాం. అక్కడ హాస్యంగానూ చెప్పారు, తత్వంగానూ చెప్పారు, ధర్మపరంగాను కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాక ఇక యుధిష్ఠిరుడు ద్రౌపదీదేవిని, సుభద్రాదేవిని, దేవకీదేవిని, అక్కడ ఉండే ఇతరుల్ని కూడా ఆహ్వానం చేయమని పంపించాడు. వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళని మీరు వెళ్ళి ఆహ్వానం చేయాలి అంటే వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఆ యవనాశ్వుడు, ప్రభావతీదేవి వీళ్ళందరూ కూడా ఉన్నారు.
వాళ్ళని కూడా ఎందుకు పంపించాడు అంటే ఇదిగో వీళ్ళని మేము గెలిచాము అని చెప్పడానికి. అప్పుడే గెలవటం ప్రారంభం అయిపోయింది. కృష్ణ స్మరణతోనే గెలవటం, గెలుపు అనేది ప్రారంభం అయిపోయింది అని చూపించేందుకోసం వాళ్ళని పంపించాడు. వీళ్ళందరూ వెళ్ళారు, అందరికీ స్వాగతం పలికారు, అందరూ మాట్లాడుకున్నారు ఎలా ఉన్నారు ఏమిటి అంతా. అప్పుడు ఒక విచిత్రమైన సంభాషణ జరిగింది. ఎవరికి అనంటే ద్రౌపదీదేవికి సత్యభామాదేవికి. ఎటువంటి సంభాషణ అది అనంటే, సత్యభామాదేవి ఆవిడ రజోగుణంతో కూడిన భక్తురాలు. ఆవిడలో ఒక విశేషత, ఆవిడ ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది, ఆవిడ చేష్టలు అలాగే ఉంటాయి, ఆవిడ అంటుంది అనిపించుకుంటుంది, ఆవిడకేమీ మొహమాటం లేదు. అన్నవాళ్ళు అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని వాళ్ళు అన్నారు. ఎదుటి వాళ్ళంటే బాధపడకూడదు, నువ్వు అన్నావుగా వాళ్ళు అన్నారు ఆవిడ సిద్ధంగా ఉంటుంది, అంటుంది అనిపించుకుంటుంది, అది ఆవిడ పద్ధతి. ఆ సత్యభామాదేవి ద్రౌపదీదేవితో సంభాషణ ప్రారంభించింది. అది ఎటువంటి సంభాషణ అంటే కొంచెం మనస్సు నొచ్చుకునేలాంటి సంభాషణ. సత్యభామాదేవి మాట్లాడిన మాటలు ద్రౌపదీదేవి చాలా ఓపికగా వినింది. ఆవిడకి అంత ఓపిక. ద్రౌపదీదేవి అంటే ఆవిడికి ఒక కృష్ణ అని పేరు. కృష్ణుడికి, అర్జునుడికి, కృష్ణుడికి, ద్రౌపదీదేవికి కూడా ఆవిడ కృష్ణ అని. ఆవిడికి కృష్ణుడు కృష్ణని రక్షించాడు అని ఒక పద్యం ఉంది. కృష్ణ అంటే ఎవరు? ద్రౌపది. ఆవిడికి ఆ పేరు. ఆవిడికి చాలా ఓపిక. ఆవిడ దేన్ని లెక్క చేసేది కాదు. ఓపిక, సహనం ఉన్నవాళ్ళు, క్షమాగుణం, వాళ్ళు దేన్నైనా గెలుస్తారు, ఎటువంటి వాళ్ళనైనా గెలుస్తారు. అని అన్నవాడు ఓడిపోవాలి తప్ప ఓపిక ఉండే అనిపించుకున్నవాడు ఓడిపోడు ఎప్పటికీ. ఎందుకంటే ఓపికగా ఉన్నాడు. ఆవిడ అంత ఓపికగా సత్యభామాదేవి మాటలు విన్నది అని చెప్పారు. అసలు ఏమంది సత్యభామాదేవి అని అంటే ద్రౌపదీదేవితో, ద్రౌపది, మీ అన్నకి 8 మంది భార్యలు ఉన్నారు. ఆవిడ ప్రారంభించింది. అంటే వాళ్ళ ఆయన గురించే, ఎవరి గురించో కాదు, కృష్ణుడి గురించి. మీ అన్నగారికి 8 మంది భార్యలు ఉన్నారు, ఎంతోమంది గోపికలు ఉన్నారు. అయితే ఏమిటి, ఎవరము కూడా ఆయన్ని అదుపు చేయలేకపోయాం. ఆయన ఎవరు పట్టుకునేవాళ్ళు లేరు. స్వతంత్రుడు కదా పరమాత్మ. స్వతంత్రం తేతంత్రం క్షితితలమవాతీతరదిదం. అమ్మవారు, కృష్ణ పరమాత్మ, వాళ్ళ యొక్క చేష్ట స్వతంత్రంగా ఉంటుంది. వాళ్ళని పట్టుకుందాము అంటే అవదది. భక్తితో గెలవాలి అని ఎవరూ పట్టుకోలేకపోయాం. సత్యభామాదేవి అని ఆవిడికి ఎప్పుడు అదే. ఆయన ఎప్పుడూ నన్నే చూస్తూ ఉండాలి, నా దగ్గరే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, ఇంకెవరిని చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇదే ఎప్పటికీ ఆవిడ ఆలోచన సత్యభామాదేవి. అలా ఇంతమంది ఉన్నా కూడా ఏం ప్రయోజనం? 2 గోపికలు కానీ, 8 మంది పట్టమహిషులు కానీ, ఇక 16,000 మంది ఉన్నారు కదా వారు కానీ, ఎవ్వరము కూడా ఆయన్ని పట్టుకోలేకపోయాం. మాలో ఒక్కరు పిలిచినా కూడా ఆయన రాలా. అయ్యా ఎక్కడున్నావయ్యా? నోటితో పిలిస్తే రాడు, మనస్సుతో పిలిస్తే వస్తాడు భగవంతుడు. అదే ఆవిడ అభిప్రాయం. ఎంత పిలిచినా ఆయన రాడు. మేము సేవలు చేసినా కూడా ఆయన పట్టించుకోడు. మా మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాడు, కానీ ప్రేమ ఉందో లేదో తెలియదు. కానీ ఆయనకి మాలో ఎవరి మీద ప్రేమ ఉంది, ఎవరి మీద ప్రేమ లేదు అని చెప్పడమే కష్టం. చాలా విచిత్రంగా ఉంది ఆయన వ్యవహారం చూస్తూ ఉంటే. ఇక నువ్వున్నావంటే మా అందరికన్నా చాలా గొప్పదానివి ద్రౌపది. ఎలా? అది చెప్తోంది ఆవిడ సత్యభామాదేవి. 5 భర్తల్ని నువ్వు అదుపు చేశావు. ఈ మాట వినటానికి బాగుంటుంది, పొగిడినట్టుగా ఉంటుంది, కానీ ఇది దెప్పి పొడుగు. అంటే ఏదో గుచ్చుకునేలాగా మాట్లాడే ఒక మాట ఇది కదా. నువ్వు చూసావు, నువ్వు 5 భర్తల్ని కూడా నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నావు. నువ్వు చెప్పినట్టుగా వింటారు వాళ్ళు. మేము ఇంతమంది ఉండి కూడా ఒక భర్తని మేము నిగ్రహించుకోలేకపోయాం. నువ్వు ఒక్కదానివి 5 భర్తల్ని కూడా నువ్వు చెప్పినట్టుగా వినేలాగా నీ అధీనంలో పెట్టుకున్నావు. అంత మాట అనేసింది ఆవిడ. ఇది ఒక రకంగా ఇది పొగడతా లేకపోతే తెగడతా తెలియదు.
పొగుడుతోందా ఈవిడ, తిడుతోందా? లోతుగా ఆలోచన చేస్తే ఏమో ఆవిడ మనస్సులో ఏముందో తెలియదు. మొత్తానికి బయటికి మాత్రం వింటే ఇది ఒక విచిత్రంగా అనిపిస్తుంది. నువ్వు ఒక్కదానివే 5గురిని కూడా నీ అధీనంలో పెట్టుకున్నావు, మీ అన్నను కూడా అదుపు చేస్తున్నాను. అది విశేషం, నీ గొప్పతనం. మీ అన్నగారు ఎవరు పిలిచినా రానివాడు, నువ్వు పిలిస్తే మాత్రం వెంటనే వస్తాడు. చెల్లి అంటే అంత ప్రేమ ఆయనకి, ఆయన కూడా అంతే నీ మాటే వింటాడు. నువ్వంటే చాలా ఇష్టం. మా అందరికన్నా చెల్లెలు ఎప్పుడు నీ గురించే. సొంత చెల్లెలు సుభద్ర కన్నా కూడా ఈ ద్రౌపది అంటేనే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఆవిడ అంత కష్టపడింది. అంటే పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లులకి. అయ్యో పాపం వాడు కష్టపడుతున్నాడు, లేదా ఆ బిడ్డ కష్టపడుతోంది, వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు. అలా ద్రౌపది విషయంలో ఆయనకి చాలా ప్రేమ కృష్ణ పరమాత్మకి. నీ వద్ద ఎలాంటి నేర్పు ఉందో ఏమో తెలియదు, అదేదో మాకు కూడా కొద్దిగా నేర్పించు. మీ అన్నగారిని పట్టుకునే నేర్పు నీ దగ్గర ఉంది, అది మాకు నేర్పించు. ద్రౌపదీదేవి ఏమి నేర్పండి, అది మీరే చెప్పండి. ద్రౌపది దగ్గర ఉండే నేర్పు ఏమిటి కృష్ణుడిని పట్టుకోవటానికి? పిలవంగానే వస్తాడు కృష్ణుడు అంటే ఏమి ద్రౌపదిలో ఏమిటి స్పెషాలిటీ చెప్పండి? శరణాగతి. శరణాగతి అనేటువంటి భక్తి ఆవిడ ఆశ్రయించింది. ముందైతే చాలా గట్టిగా ఉంది ఆవిడ, నన్నే కాపాడుకోవాలి. తర్వాత కృష్ణా అని పూర్తిగా మానము కూడా లెక్క చేయకుండా, వాళ్ళు ప్రాణాలు విడిచిపెట్టేస్తారు కానీ మానం విడిచిపెట్టరు. అటువంటి ఆవిడ మానం కూడా లెక్క చేయకుండా వదిలేసి చేతులు పైకెత్తి కృష్ణ నువ్వే నన్ను కాపాడాలి అని పిలిచింది. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వచ్చింది. అటువంటి శరణాగతి భక్తి ఆవిడలో మనం చూస్తాం. ద్రౌపదీది మాత్రం ఆ ఉపాయం ఏంటి మాకు చెప్పు అని అడుగుతుంది సత్యభామాది. ఆ మాటల్లో కొంచెం ఏదో అట్లా గుచ్చినట్టుగా, ఏదో బాధ పెట్టాలి అని మాట్లాడినట్టుగా ఏదో ఒక ఎత్తి పొడుపు అక్కడ కనిపిస్తోంది ఆవిడ మాటల్లో. అప్పుడు ఆ ద్రౌపది మాట్లాడుతూ, ఏం లేదు వదినా, ఇంత నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, ఇంత కష్టపడాల్సిన పని లేదు, ఇంత తలకాయ బాదుకోవద్దు, నా దగ్గర ఏమీ రహస్యం లేదు, చాలా సులభమైనది ఒకటి నీకు చెప్తాను అని ద్రౌపదీదేవి ప్రారంభించి, అటువంటి రహస్యాలు ఏం లేవు నా దగ్గర, నువ్వు తపస్సు చేసి పరమాత్మని గెలుచుకున్నావు. సత్యభామ ఎప్పుడు తపస్సు చేసింది అని మీకు ప్రశ్న రావచ్చు. భాగవతం చదివే ఉంటారు కదా, సత్రాజిత్ కథ, ఇది వినాయక చతుర్థి రోజు మనం చెప్పుకునే కథ. అక్కడే కదా ఆ సత్యభామ వివాహము ఇదంతా కూడా. ఆ సత్రాజిత్తు కథలో వచ్చినట్టుగా మనకి విశేషంగా ఆవిడ అక్కడ ఏమి తపస్సు ఏమి చేయలే, కానీ ఏమిటి తపస్సు చేసింది అని ఈవిడ చెప్తోంది అని అంటే, ఈ సత్యభామ చరిత్ర మనకి స్కాంద పురాణంలో దొరుకుతుంది. గర్గ సంహిత అందరి పుట్టు పూర్వోత్తరాలు చెప్పే ఒక గ్రంథం. అక్కడ వీరందరి పూర్వజన్మలు అక్కడ చెప్తారు. అలా స్కాంద పురాణంలో వచ్చేటువంటి కృష్ణ చరిత్ర సత్యభామ యొక్క పూర్వజన్మని గురించి చెప్తుంది. ఏమని అనంటే, ఆవిడ దేవశర్మ అనే అతని కూతురు, ఆవిడ పేరు గుణవతి. ఎవరు చెప్పారండి ఈ మాట? ఆవిడ పూర్వజన్మలో గుణవతి అని ఎవరు చెప్పారంటే కృష్ణుడే చెప్పాడు సాక్షాత్. ఎక్కడ? స్కాంద పురాణంలో. ఆవిడ అడిగింది, చాలామందికి ఒక క్యూరియాసిటీ, నేను పూర్వజన్మలో ఏంటి చాలామంది అడుగుతూ ఉంటారు. తెలుసుకుని ఏం చేస్తావు తెలుసుకుని దీనికన్నా ఘోరంగా ఉన్నావు అని తేలిందనుకో నీ పూర్వజన్మ, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ఈ జన్మలో అయితే బాగున్నావు కదా, ఈ జన్మలో సరిగ్గా ఉండు. పోయిన జన్మ అంటే కొంతమంది ఆ జన్మని బట్టి ఈ జన్మ ఇట్లా వచ్చింది కనుక దీన్ని సరి చేసుకోవచ్చు అనే ఆలోచనతో అడిగితే పర్వాలేదు. అంటే అక్కడ ఏమైనా లోపదోషాలు అయ్యాయా, లేదా అక్కడ ఏమైనా గుణాలు ఉన్నాయా అని కూడా చూసుకోవచ్చు. పూర్వజన్మ తెలుసుకోవటం తప్పు కాదు. అది చెప్పే గ్రంథాలు కూడా ఉన్నాయి కొన్ని. సాక్షాత్తు త్రికాలజ్ఞుడు కృష్ణ పరమాత్మనే అడిగింది కదా, ఏమండి నేను పూర్వజన్మలో ఎవరండి అని అడిగింది. నా జన్మ ఏమిటండి పూర్వజన్మ అని అంటే అప్పుడు ఆయనే చెప్పాడు స్వయంగా, ఓ సత్యభామ, నువ్వు
పూర్వజన్మలో దేవశర్మ కూతురువి, నీ పేరు గుణవతి, పేరుతో సహా చెప్పాడు ఆయన. ఆయనకేం సంశయం లేదు, అన్నీ కనిపిస్తూ ఉంటాయి. నీ పేరు గుణవతి, నిన్ను చంద్రుడు అనే ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. ఎవరు? దేవశర్మ. అప్పుడు వాళ్ళిద్దరూ ఏదో అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఏదో ఒక మృగానికి బలైపోయారు. ఎవరు? మీ ఆయన, మీ నాన్న ఇద్దరు కూడా. అప్పుడు నువ్వు ఒంటరిదానివి అయిపోయావు. నువ్వు అప్పుడు ఆ సమయంలో బాగా ఆ జన్మలో ఏకాదశి వ్రతాన్ని చేశావు. ఏకాదశి వ్రతం, ఏకాదశి వ్రతాన్ని చేశావు నిష్ఠగా. అలాగే కార్తీక మాస వ్రతం కూడా చేశావు. ఇవి రెండు చాలా నిష్ఠగా చేసిన దానివి నువ్వు. కార్తీక వ్రతం చేస్తారు శ్రావణ మాసంలాగా. కార్తీకంలో కొన్ని నోములు. ఏకాదశి కార్తీక మాస వ్రతాలు నువ్వు చేయటం వల్ల ఒంటరిదానివి అయిపోయినా కూడా మానలా నువ్వు. అంత బాధలో కూడా, అంత కష్టంలో కూడా నువ్వు మానకుండా చేశావు. నీకు వైకుంఠ లోక ప్రాప్తి అయింది. జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి జై. నీకు వైకుంఠ లోక ప్రాప్తి అయింది. ఆ వైకుంఠానికి వచ్చి నువ్వు అక్కడ నన్నేమడిగావు? మహావిష్ణువుని, నేను మిమ్మల్ని పెళ్ళాడాలి అని అడిగావు వైకుంఠానికి వచ్చి. ఎందుకంటే భర్త చనిపోగానే నీకు బాధ అయింది. అయ్యో భర్త పోయాడే, ఇక నాకు జన్మలో భర్త పోకూడదు, అటువంటి భర్తను పట్టుకోవాలి అని అనుకుని నువ్వు సాక్షాత్ విష్ణువునే అడిగావు. ఏమండి మీరు నా భర్త అవ్వాలండి అని అడిగావు. అప్పుడు అన్నాను, ఈ వైకుంఠాల్లో పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉండవమ్మా, పార్టీలు పెళ్ళిళ్ళు ఇవి చేసుకోవడానికి వైకుంఠం ఎందుకు? భూలోకం చాలు కదా. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఏం చేస్తారంటే అంటే ఇదిగో ఈ పార్టీలు, అదే వైకుంఠం అంటే. అక్కడంతా పరమాత్మమయం వైకుంఠం అంటే. ఇంకా అక్కడి నుంచి జన్మ లేని లోకానికి వెళ్ళటమే అంతే. ఇటువంటి కోరికలు రాకూడదు వైకుంఠంలో, రావు కూడా సామాన్యంగా. నీకు ఎందుకు వచ్చిందో తెలియదు, నీ పేరు గుణవతి కదా, అందుకే ఈ కోరిక వచ్చిందేమో. సరే, నీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాకుంది. వైకుంఠంలో కోరిన కోరిక తీరకుండా ఉండదు. నువ్వు కోరావు కాబట్టి, ఇది అక్కడ సాధ్యం లేదు కాబట్టి వైకుంఠంలో నువ్వు భూలోకంలో పుట్టాలి అని భగవంతుడు. అయ్యో భూలోకంలో పుట్టాలా? పుట్టాలి. అప్పుడు నేను మీ భార్యను అవుతానా? అవుతా. అయితే పర్వాలేదు, భూలోకమే పాతాళమైనా పర్వాలేదు, ఆవిడికి ఆయన భార్య అయిపోవాలంతే. సరే అయితేను భూలోకంలో పుట్టు అంటే భూలోకంలో అప్పుడు ఆవిడ సత్యభామగా పుట్టింది. ఇది ఆవిడ చేసిన తపస్సు. ఎవరు? సత్యభామ చేసిన తపస్సు. దాన్ని గుర్తు చేస్తోంది ఈవిడికి తెలుసు అది. చూడండి ద్రౌపది ఎంత, ఇది రహస్యం. ఇది కృష్ణుడు సత్యభామకి రహస్యంగా చెప్పాడు. నువ్వు ఎవరికి చెప్పుకోవద్దు, మళ్ళీ పోయి నన్ను రేపటి నుంచి గుణవతి అని పిలవండి అనకూడదు. అది పూర్వజన్మ, అది ఇప్పుడు కాదు. నువ్వు గుణవతి, పూర్వజన్మలో గుణవతి, ఇప్పుడు కూడా అట్లాగే గుణవతిలాగా ఉండాలి చెప్పాడు ఆయన సత్యభామ. నువ్వు పరమాత్మని గురించి తపస్సు చేశావు, మంచిదే. ఆ తపస్సుకి ఫలితంగా పరమాత్మకి దగ్గరయ్యావు. కానీ ఆ తరువాత నువ్వు ఆయన మీద ఏకాగ్రత నిలుపుకోలేకపోయావు. దొరికాడు భగవంతుడు నీకు భర్త, ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు నిన్ను, ఎందుకంటే మాట ఇచ్చాడు కదా. అలా వచ్చిన ఆయన్ని నువ్వు నిలుపుకోలేకపోయావు. నువ్వు నీ ఏకాగ్రత ఆయన మీద పెట్టుకోలేకపోయావు. అంటే చేతికి దొరికినా కూడా దాన్ని జార విడుచుకున్నావు. ద్రౌపది చెప్తోంది సత్యభామకి. చూడండి ఆవిడ ఎట్లా ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్, అద్భుతం. ద్రౌపది మాత ఆ సత్యభామాదేవికి చెప్తోంది. దాన్ని ఆ ఏకాగ్రతని నువ్వు ఎక్కడ చూపించావు అంటే నీ సౌతుల మీద చూపించావు. వాళ్ళ మీద కోపం, ఇప్పుడు వాళ్ళ మీదే ఏకాగ్రత నీకు. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకేం కొత్త ఆభరణాలు వచ్చాయి, ఇదే ఆలోచన నీకు. కృష్ణుడు ఏమైనా బహుమానాలు ఇచ్చాడా, కొత్త చీరలు ఏమైనా తెచ్చాడా? దువ్వాడా చీరలు ఏవో చెప్తారు కదా, ఏమండి ఇక్కడ దుప్పాడా, ఉప్పాడా చీరలు ఏమైనా తెచ్చాడా? ఇవన్నీ కూడా ఆలోచనలు చేసావు నువ్వు. ఎప్పుడు కృష్ణుడి మీద ఏకాగ్రత లేదు నీకు. చీరల మీద, నగల మీద, సౌతుల మీద, ఇదే నువ్వు ఏకాగ్రత. దీనివల్ల ఏమొస్తుంది? వాళ్ళని గురించి నువ్వు ఆలోచన చేస్తూ కూర్చున్నావు. ఎప్పుడు ఆవిడేం చేసింది, ఈవిడేం చేసింది, ఇదే గోల. కృష్ణుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన గురించి పట్టదు నీకు, ఇవే. అందుకనే చాలామంది ఆశ్రమంలో అది ఇది అని కంప్లైంట్ చేస్తే దత్తప్రభువులు, గురుదేవులు, మీకెందుకు అవన్నీ, దానికి వచ్చారు మీరు, వాళ్ళ గోల వాళ్ళు ఏదో పడతారు, మీకెందుకు?
మీరెందుకు మాట్లాడి ఆ కర్మ కట్టుకుంటారు? దానికి నేనున్నాగా వాళ్ళని చూసుకోవటానికి. అది నా సమస్య, నాకు విడిచిపెట్టండి. వాళ్ళ గురించి మీకెందుకు? ఏమొస్తుంది దానివల్ల? అందుక మనం వచ్చాం వాళ్ళని వీళ్ళని చూడటానికి. పోనీ మనకేమైనా బాధ్యత ఉందా? వాళ్ళని చూడరా అని ఏమైనా నిన్ను నియమించారా? నీ పనే అది, స్పైయింగ్గా వాళ్ళ మీద. నిన్ను పెడితే నువ్వు చేయొచ్చు. గురువుగారు ఏమైనా నీకు ఆ పని ఇస్తే వాడి మీద నువ్వు స్పై చేయరా అంటే ఓకే, నీకెందుకు అది? లేకపోతే అనవసరం. అలా నువ్వెప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు ఏం చేశారనేది చూసావు. కృష్ణ పరమాత్మ మీద పరిపూర్ణంగా ఏకాగ్రత అనేది పెట్టుకోలేదు. ఇక నా భర్తల విషయానికి వస్తే వారు వీరులే, కానీ ఏం ప్రయోజనం? వీరులే, ఏం ప్రయోజనం? ఎందుకు కృష్ణుడు అని అడిగావు కదా నువ్వు. 5 భర్తలు ఉన్నా కూడా అంటే ఆవిడ వీళ్ళందరూ ఏం చేశారు అని, వీళ్ళందరూ ఆ సభలో ఏం కాపాడారు నిన్ను? 5 నీ అధీనంలో ఉన్నారు, 5 భర్తలు ఎవరు వచ్చారు నిన్ను కాపాడటానికి అనే మాట కూడా ఆవిడ అనేసింది సత్యభామ. అందుకని దానికి సమాధానం చెప్తోంది ఇప్పుడు. వాళ్ళు వీరులే, కానీ ఏం ప్రయోజనం? ఆ రోజు ఆ నిండు సభలో నాకు అవమానం జరుగుతూ ఉంటే అది మొత్తం భారతాన్ని మార్చేసింది ఆ కథ. ఏమండి, అందుకనే అవనీలే పాచికలు అని అనుకున్నాడు ఆయన. ఇది జైమిని భారతంలో ప్రారంభంలో అనుకోంగానే ప్రత్యక్షమయ్యాడు. అక్కడెందుకు కాలా? చేపట్టుకునే వద్దు బావా పాచికలు అనలేదే. జరగాలి. జరిగితే కానీ యుద్ధం జరగదు. చూస్తున్నాడు ఆయన, యుద్ధం కావాలి. ఎందుకంటే అదే భూభార హరణార్థాయ, భూభారాన్ని తగ్గించడం ఆయన సంకల్పం. అందుకనే వచ్చాడు. వీళ్ళంతా, ఈ దుష్టులంతా వెళ్ళిపోవాలి. అందుకనే ఈ కురుక్షేత్రం, బిఫోర్ కురుక్షేత్ర, ఆఫ్టర్ కురుక్షేత్ర అని పుస్తకాల్లో ఉంటుంది. ముందు ఎట్లా ఉండింది కురుక్షేత్ర యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధం తర్వాత మొత్తం వ్యవస్థ చేసి పడేశాడు కృష్ణ పరమాత్మ. అందుకోసం యుద్ధం చేయించింది. వాళ్ళని చంపడం ఒకటే కాదు ఉద్దేశం, ధర్మస్థాపన. గీతా స్వరప్రస్థారమని పూజ్య గురుదేవుల పుస్తకం ఇచ్చారు, చదవండి. అందులో ఈ ధర్మస్థాపన ఎందుకోసం ఇదంతా అనే విషయాలన్నీ కూడా వస్తాయి. ధర్మస్థాపన కోసం యుద్ధం చేశాడు, అది ముఖ్యంగా. అట్లా ఆ కృష్ణ పరమాత్మ ఆవిడ్ని ఆ నిండు సభలో కాపాడటానికి ఒక్కడు కదా రక్షించడానికి వచ్చింది కృష్ణ పరమాత్మ. వేరే ఎవరు వచ్చారు? వస్త్రరూపుడై వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? వస్త్రరూపంగా వచ్చాడు. ఈ మహాయోగి అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిన పనిలా, నేను ఇదిగో ద్రౌపది వస్త్రమే నేను అనుకున్నాడు అంతే ఆయన కృష్ణ పరమాత్మ. ద్రౌపది వస్త్రం అయిపోయాడు ఆయన. అంత పైనుంచి సినిమాల్లో మన కోసం చూపించేది, అక్కడి నుంచి వస్తూ ఉంటుంది సప్లై, ఇక్కడి నుంచి లాగుతూ ఉంటాడు గుట్టలు. ఇదంతా ఏం జరగలా. లాగలేకపోయాడు వాడు, కాలిపోయాడు. ఆ వస్త్రం ముట్టుకుంటేనే కాలిపోయాడు. కాలిపోయే వస్త్రంలాగా అది. పూర్వకాలంలో పర్ఫ్యూమ్లు వేసుకోకుండా ఎప్పుడూ వాసన వచ్చే బట్టలు. ఇది మొన్ననే మనం కుందమాల అని ఒక గ్రంథం అనువాదం చేసుకున్నాం. అందులో ఆ దేవతలు ఇచ్చిన వస్త్రము, దానికి ఏ పర్ఫ్యూమ్లు అక్కర్లా, అది ఎప్పుడు మంచి వాసనగా ఉంటుంది. అటువంటి వస్త్రాలు పూర్వకాలంలో ఉండేవి. అది అగ్ని నుంచి పుట్టింది కదా ద్రౌపది అంటే, సామాన్యమా? ద్రుపదుడి కూతురు. ఆ వస్త్రము ముట్టుకుంటే కాలిపోతోంది వాడికి, దుశ్శాసనుడికి. చేతులు పట్టుకోలేకపోయాడు. అట్లా వస్త్రరూపం అయిపోయాడు, అగ్ని రూపంగా వస్త్రరూపం అయిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి. ఇవన్నీ విశేషం. అట్లా ఆ రోజు ఆయన రక్షించాడు కదా. ఆ రోజు అంతఃపురంలో ఉన్నాడని నీకు తెలుసు, ఎక్కడికి పోలా ఆయన, అక్కడే ఉన్నాడు. కానీ ద్రౌపదిని కృష్ణుడు రక్షించాడు అని లోకమంతా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే నీకు ఆ రోజు ఏదో కోపం వచ్చింది. నువ్వేదో నీ బర్త్డే రోజు ఆ రోజు ఏదో పార్టీ అనేదో పెట్టుకున్నావు, నువ్వు కేక్ కటింగ్ అవి ఇవి పెట్టుకున్నావు. పూర్వకాలంలో ఉన్నాయండి ఇవన్నీ? ఏం ఉన్నాయేమో, ఏం ఉండకూడదా? కేకులు లేవు, కానీ అప్పుడు ఏదో బాదామ హల్వానో లేకపోతే మైసూర్ పాకు ఏదో ఈ కాలంలో ఆరోగ్యం పాడు చేసే వచ్చాయి, కానీ అప్పుడు లేవు కదా, అన్నీ బాగానే ఉంటాయి. అదేదో ఆవిడ ఒక కార్యక్రమం, పుట్టినరోజు పెట్టుకుందేమో. దానికి నువ్వు అంతఃపురంలో ఉన్నాడైనా, కానీ నువ్వు ఎందుకో నమ్మేందుకే సిద్ధంగా లేవు. నువ్వు లేవు, అంతఃపురంలో వెళ్ళిపోయావు నువ్వు అంటుంది. పోనీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక సాటి స్త్రీని కాపాడటానికి కదా వెళ్ళాడు. అది కదా ముఖ్యం. ఏం తప్పు? చెల్లెల్ని అన్నగారు కాకపోతే ఎవరు కాపాడుతారు? భర్తలు పాపం అట్లా వాళ్ళు బందీలైపోయారు, ఏం చేయలేరు, కదలలేని పరిస్థితి. అప్పుడు ఆ పరమాత్మ వచ్చాడు.
కాపాడటానికి. అయినా కూడా నీకు కోపం ఆయన మీద. మీరు లేరు, సభలో లేరు, అంతఃపురంలో లేరు, వెళ్ళిపోయారు అని కోపం వచ్చి నువ్వేం చేశావు? కృష్ణుణ్ణి నడి వీధిలో పెట్టి అమ్మేశావు, నారదుడికి అమ్మేశావు. ఈ కథ తెలిసే ఉంటుంది కదా మీకు. నారదుడికి అమ్మేశావు నువ్వు. గర్గ సంహిత. నారదుడిని పిలిపించి ఏం చేయాలి నేను అన్నాడు. సరే, నీ పుట్టినరోజు లేను, ఎక్కడికో పని మీద వెళ్ళాను, ఏం చేయాలి ఇప్పుడు? అమ్మేస్తాను. అమ్మేశా. ఆయన నారదుడు అమాయకుడు, దొరికిన పరమాత్మని మళ్ళీ రుక్మిణీదేవికి ఆయన ఇచ్చేశాడు. రుక్మిణి ద్వారా మళ్ళీ నీకు వచ్చేలాగా చేశాడు. తులాభారం అంతా జరిగింది కదా. అప్పుడు తులాభారంలో ఎన్ని నగలు పెట్టినా కూడా ఎవరు ఎక్కువగా తూచగలిగితే వారికే సొంతము. ఎవరు తూచలేకపోయారు. మొత్తం నగలని తీసుకొచ్చింది. ఇక్కడ ద్వారకలో ఉండే నగలు, ఇక అక్కడ వాళ్ళ రాజ్యంలో ఉండే నగలు, పుట్టింటి నగలు అన్నీ పట్టుకొచ్చింది. ఏమీ లాభం లేదు. తూగుడు ఆయన కృష్ణ పరమాత్మ. అప్పుడు రుక్మిణీదేవి ఏం చేసిందండి? తులసి. తులసి అంటే సామాన్యమా? తులసి ప్రొద్దునే తులసి దర్శనం, తులసి స్పర్శనం, తులసి ప్రదక్షిణం, ఈ మూడు చాలా ముఖ్యం. తులసికి కాసిన్ని నీళ్లు పోస్తే, మనము బిహెచ్ఎల్ చాతుర్మాస్యంలో మొక్కండి కాసిన్ని నీళ్లు పోసి అని ఒక చెప్పుకున్నాం. తులసి. తులసి అంటే ఊరికే అట్లా కాసిన్ని నీళ్లు పోసి మొక్కితే చాలు. యదగ్రే సర్వవేదాశ్చ యన్మధ్యే సర్వదేవతాః యన్మూలే సర్వతీర్థాని తులసీం త్వాం నమామ్యహం. తులసీం త్వాం నమామ్యహం. తులసి అంటే ఎలాగైతే అశ్వత్థ వృక్షాన్ని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటామో, అట్లా తులసి మూల మధ్య అగ్రభాగంలో దేవతలు, వేదాలు, సర్వతీర్థాలు ఉంటాయి. ఆ తులసికి ప్రదక్షిణ చేస్తే సమస్త తీర్థస్నాన పుణ్యం మాత్రమే కాదు, సమస్త వేదాలు ఒకేసారి పారాయణ చేసిన పుణ్యం మాత్రమే కాదు, సమస్త దేవతలకి ఏకకాలంలో నమస్కారం చేసిన పుణ్యము ఒక్క తులసికి నమస్కారం చేస్తే వస్తుంది. అది విశేషం. ఆ తులసి ఎంత ఔషధీ గుణాలు తులసిలో, అద్భుతం. తులసి ప్రతిరోజు అది కొయ్యకూడని రోజులు ఉన్నాయి. బకారం అంటే భానువాసరం, బుధవాసరం, ఇటువంటి రోజుల్లో తులసిని తాకకూడదు అని ఒక నియమం. ఏకాదశి రోజు తులసి కోయకూడదు అని ఒక నియమం. కొందరు దాన్ని ద్వాదశి అని కూడా చెప్తారు, కొందరు ఏకాదశిగా దాన్ని నియమాన్ని పాటిస్తారు. ఇది తప్ప తక్కిన రోజుల్లో తులసి రాత్రిపూట తప్ప రోజులో కాస్త అట్లా నీళ్లు పోసి ప్రొద్దునే సూర్యోదయం సమయంలో ప్రదక్షిణ చేసి, తులసికి ప్రదక్షిణ, తులసి చెట్టు, తులసి మొక్క, ఆ తులసి మాత చేసే ఒక మేలు. మనం గోవు, తులసి, ఆ తులసి ఎంత విలువ, దాని శక్తి, అది ఇప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఒక్క తులసి దళం రోజు నోట్లో వేసుకుంటే త్యాగరాజస్వామి తులసీ దళములతో నీకు అర్చన, ఆయన అన్ని పత్రాలన్నీ కూడా చెప్పారు. చాలా వాయించండి తులసీ దళం. తులసీ దళములతో స్వామి నీకు చక్కగా పూజ చేసుకుంటాను. ఆ తులసి మనం ఇంట్లో కాపాడుకోవాలి. ఆ తులసిని చాలా భక్తిగా పూజించుకోవాలి. అటువంటి తులసికి తూగాడు ఆయన. దేనికి సరితూగదు కాబట్టి తులసి అని పేరు. తులసి ఎందుకు పేరు వచ్చింది? దేనికి సరితూగదు, ఏది దానికి సమం కాదు, అందుకని తులసి. అటువంటి ఆ తులసికి తులతూగిన వాడు పరమాత్మ. విశేషం తులసి అంటే. జయ బలో తులసీ మాతకు జై. అట్లా అప్పుడు మళ్ళీ ఆ తులసి ద్వారా నువ్వు పొందావు. అందువల్ల ఆ పరమాత్మని, దొరికిన పరమాత్మని నువ్వు వదిలేసుకున్నావు. ఈ ప్రమాదాన్ని నువ్వు గుర్తు చేసుకో, నువ్వు చేసిన పొరపాటు గుర్తు చేసుకో. అంత మాత్రమే కాదు, నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి పట్టి చూస్తే. ఎవరు ద్రౌపది వరుసగా చెప్తోంది, ఇప్పటివరకు ఆవిడ కోపం రాలే, ఇప్పుడు కోపం వచ్చింది.
అన్నగారిని అంటోంది కృష్ణుడిని, ఆయన రక్షించాడు. ఆయన అంటే అది మరి మనకి గురుదేవులంటే ఎంత కోపం వస్తుంది, వస్తుంది. గురుగీతలో చెప్పినట్టుగా తప్పు కదా, అలా అనరాదు కదా. అందువల్ల ఆ కృష్ణుణ్ణి నిందించినందుకు ఆవిడ కోపం వచ్చి, నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి, దేవాలయానికి వెళ్ళి అక్కడ పూలు కోసుకోకూడదు అని ఒక నియమం. అక్కడ పూలే కోసి అక్కడ దేవుడికే ఇచ్చేదానికి నువ్వెందుకు? వాళ్ళు కష్టపడి పెంచుకున్నారు పాపం పూజారులు, వాళ్ళది వాళ్ళు కోసి ఇవ్వాలి. నువ్వు వెళ్ళి అక్కడవే కోసి మళ్ళీ అక్కడే ఇచ్చి అక్కడే వ్యాపారానికి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ పూలే కోసి ఆ దేవాలయం భక్తులకి అమ్మేవాళ్ళు ఉన్నారు. అబ్బా భగవంతుడా, చాలా తప్పిది. దీన్ని దేవస్వాపహరణము అని పిలుస్తారు. దేవస్వం, బ్రహ్మస్వం. స్వం అంటే సొత్తు. దేవుడి యొక్క సొత్తు అపహరించిన పాపం అది. దేవుడు సొత్తు అది. దేవాలయానికి వెళ్ళి పూలు కోయరాదు. చూడాలి, మొక్కాలి అంతే తప్ప కోయరాదు. మనం పెంచుకోవాలి. అది అక్కడ వాళ్ళు పరిచారకులు, అక్కడ అర్చక స్వాములు, అక్కడ పనిచేసేవాళ్ళు, వాళ్ళు కోయచ్చు, మనం కోయకూడదు. బయట వాళ్ళు కోయకూడదు. దేవాలయానికి వెళ్ళి చేయకూడదు. మన ఇంట్లో పూజకి దేవుడి గుళ్ళో పూలు తెచ్చుకోకూడదు. అక్కడ బాగా పెరుగుతాయండి, వాళ్ళు బాగా క్లీన్గా పెట్టుకుని ఉంటారని అక్కడికి పోయి ప్రొద్దున్నే కోసుకొచ్చేయటం. ప్రొద్దున్నే వచ్చి చూస్తే అర్చక స్వాములు అక్కడ ఏం మిగలలేవు. ఎందుకంటే వచ్చి కోసుకెళ్ళిపోయారు వీళ్ళ ఇంటికి భక్తిగా. అంటే మా ఇంట్లో దేవుడికి, అయ్యో మీ ఇంట్లో దేవుడు ఈ ఇంట్లో దేవుడు అని వేరే ఉంటాడా? తప్పు కదా అది. అలా పొరపాటు అది. అట్లా చేయకూడదు. ధర్మశాస్త్రం అట్లా చెప్తోంది. నువ్వేం చేశావు? ఎంత పాపం చేశావు నువ్వు? మీ ఆయన్ని అదే పనిగా స్వర్గలోకానికి పంపించి పారిజాతాపహరణం చేయించావు నువ్వు. తెలుగు వాళ్ళకి బాగా ప్రసిద్ధమైన పేరు పారిజాతాపహరణం. పారిజాతాన్ని, వృక్షాన్ని అక్కడి నుంచి పట్టుకొచ్చేలాగా అండి అక్కడి నుంచి అది తీసుకొచ్చేసాడు. తెచ్చాడు ఆయన ఆవిడ కోసం. ఆయనతో ఆ పని చేయించాను. నీ కోసం అని చేసి, ఆయనకి పాపపుణ్యాలు లేవుగా, నువ్వు అడిగావు, ఆయన చేశాడు అంతే. ఆయనకి ఇవన్నీ ఏం లేవు. నీ బుద్ధి ఎట్లా ఉంటే అట్లా ఆయనతో చేయించావు. దేవద్విజ గురూణాంహి విత్తం నైవాత్ర పండితాః ప్రతిగృహ్ణంతి సుభగే త్వం గృహీత్వా నలజ్జసే. బ్రహ్మస్వం, ఎవరైతే జ్ఞానులు ఉంటారో, ఎవరైతే ఆ వేద విద్యని చదువుకున్న విప్రులు ఉంటారో, వారి సొత్తు, ఇది బ్రాహ్మణ సొత్తు అంటారు, దాన్ని అపహరించకూడదు. అది చాలా ఘోర పాపం అది అని శాస్త్రం చెప్తోంది. దేవతలు, ద్విజులు, అలాగే గురువులు వాళ్ళ సొత్తుని అపహరిస్తే అది మహాపాతకము అని శాస్త్రాలు, వేదాలు చెప్తూ ఉన్నాయి. ప్రతిగృహంతి న ప్రతిగృహంతి, వాటిని ఎప్పటికీ బుద్ధివంతులు ముట్టరు, పండితులైన వారు ముట్టరు. అమ్మో అది పామది అంటారు. కానీ నువ్వేం చేశావు? మీ ఆయనతో అదే పనిగా దేవలోకంలో ఉండే పారిజాతాన్ని అపహరణం చేయించావు. ఇది పాపం కాదా? ఎంత ధైర్యం కావాలండి సత్యభామాదేవిని అట్లా ప్రశ్నించాలి అంటే. ఏమండి పదండి మనం వెళ్ళిపోదాం అంటే కృష్ణుడిని ఆవిడొచ్చి యజ్ఞం మధ్యలో ఏమైపోతుంది యజ్ఞం? ఆవిడికి నమ్మకం, మా అన్నగారు నన్ను విడిచి ఎక్కడికి పోరు అని నమ్మకం ద్రౌపదీదేవికి. అటువంటి నమ్మకం ఉండాలి మనకు కూడా, అది భక్తి. అందుకని ఆవిడ సత్యభామతో అట్లా మాట్లాడుతోంది. నువ్వేం చేసావు ఆ రోజు చేసిన పని? ఇదంతా సాహసమైన పని ఇది. అయినా మా అన్న ఆ రోజు నిన్నేమైనా అన్నాడా? ఏమైనా తిట్టాడా? నువ్వు అడగంగానే పోయి పారిజాత ఆభరణం చేసి తీసుకొచ్చాడుగా, చిన్న మొక్కలాగా, ఇదిగమ్మ ఇంట్లో పెట్టుకో, నీకు ఇచ్చాడుగా తీసుకొచ్చి. అందరికీ భయపడి ఎప్పుడు నీ వెంటే తిరుగుతూ ఉన్నాడుగా ఆయన అంటావే నువ్వు, పాపం నువ్వు మాట్లాంటావేమో అని చెప్పి. అలా అయినా నీకు తృప్తి లేకుండా ఉంది. పైగా నన్ను తక్కువ చేశావు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నావు. ఈ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, నువ్వు చేతులు కాలిన తర్వాత నువ్వు ఏదో ఆకులు వెతికి పట్టుకున్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఏం చేస్తావు? ఇన్ని తప్పులు నీ వల్ల అయిపోయాయి. ఇప్పుడు వాటిని ఎట్లా సరి చేసుకుంటావు? వీటికి ప్రాయశ్చిత్తం ఏమిటి? పశ్చాత్తాపం ఏమిటి? మా అన్న నా మీద ఎంత ప్రేమగా ఉన్నాడు, ఎందుకని? నా భక్తిని చూసి, భక్తికి మెచ్చాడు కాబట్టి ప్రేమగా ఉన్నాడు, అందుకనే వస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ చెల్లెలంటే అంత ఇష్టం ఆయనకి? నా భక్తి చూసి దాన్ని ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడు. లేదా నీ సవతుల మీద ఎంత ప్రేమగా ఉన్నాడో చూసుకో.
నువ్వు ఎప్పుడు వాళ్ళ మీద ఏడుస్తూ ఉంటావే, ఎందుకు? వాళ్ళ విషయంలో ప్రేమగా ఉన్నాడు, ఏమిటి కారణం? అంటే వాళ్ళలో ఏదో గుణం ఉంది, ఆ గుణం నువ్వు పెంచుకో, నీ మీద కూడా ప్రేమగా ఉంటాడు. నీలో ఆ పూర్వజన్మలో గుణవతి, ఇప్పుడు గుణవతి కాదు నువ్వు. ఆ గుణాలన్నీ అక్కడే పోయాయి. ఆవిడ పూర్వజన్మ తెలుసు కదా ద్రౌపది మాతకి. అట్లా నీ మీద ఆయనకు చాలా ప్రేమ ఉంది, కానీ నువ్వు అది గుర్తించటం మర్చిపోయావు, దాన్ని పట్టించుకోవటం లేదు. నిజం చెప్పనా ద్రౌపది అండి, నిజం చెప్పనా? మా అన్నయ్య నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పెట్టిన కష్టాల గురించే చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకు వస్తాడో తెలుసా? మాటి మాటికి ఇది పుట్టింటికి వెళ్తూ ఉంటారే ఆడపిల్లలు, అట్లా మాటి మాటికి మీ అన్నయ్య మా ఇంటికి ఎందుకు వస్తాడు తెలుసా? నన్ను సత్యభామ చాలా కష్టపెడుతోందని చెప్పుకోవడానికి వస్తూ ఉంటాడు. ద్రౌపది మాత మరి అది ఆవిడ కల్పించి చెప్పిందో నిజంగా చెప్పిందో మొత్తానికి చెప్పింది. నువ్వు అంతా ఆయన్ని రాచి రంపాన్ని పెడుతున్నావుట, తట్టుకోలేకపోతున్నాడు ఆయన. వచ్చి ఆ కష్టాలే నాతో చెప్పుకుంటూ ఉంటాడు. ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళ గొడవ. ఇంకా మరి ఇది నీళ్ల బిందెల దగ్గర ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయే, ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి ఆవిడ ఆ ద్రౌపదీదేవి నువ్వు పెట్టే కష్టాలే కదా నాతో చెప్పుకోవడానికి వస్తాడు ఆయన, ఆ సత్యభామన్ అంటూ. వాటిని ఆయన ఏ సవతికి చెప్పుకోలేడు పాపం. ఎవరితో చెప్తాడు? ఎవరితోనే చెప్పుకుంటే అది ఇంకా అవమానం. వాళ్ళు ఇంకోటి ఏదో మాట అంటారు. చెప్పుకోవడానికి నేను తప్పితే ఆయనకి ఎవరు గతి లేరు, కృష్ణ పరమాత్మ. కాబట్టి నా దగ్గరికి వస్తాడు, ఏం చేస్తాడు? కాబట్టి నాతో చెప్పుకుంటూ ఉన్నాడు. అందువల్ల మా అన్నయ్యనే కష్టపెడుతూ ఉన్నావు అంటే నువ్వెంత గయ్యాళివో చూసుకొని. సత్యభామ, మా అన్నయ్యనే అందరి కష్టాలు తీర్చే మా అన్నయ్యనే కష్టపెడుతూ ఉన్నావు నువ్వు. ఇంకా ఆవిడ అంటే ఎంత మనస్సు కష్టమై ఉంటుంది ఆవిడికి, ఎంత నొచ్చుకుని ఉంటుంది ఆవిడ. ఇంత మాట అనాలి అని అంటే సత్యభామని ద్రౌపది ఆవిడన్న మాటల్లో ఆ ఒక సూదితో గుచ్చినట్టుగా పొడిచినట్టుగా, మరి అంతవరకు ఏది తెగేదాకా లాగకూడదు అనే సామెత ఉంది. ఆవిడ అట్లా లాగేసింది. ఇంకా అది బర్స్ట్ అయిపోయింది. సహనంగా ఓపికగా ఉన్నారు కదా అని చెప్పి దాన్ని పరీక్షిస్తూ మాటి మాటికి అదేది ఆ పుండు మీద ఉప్పు కారం చల్లినట్టుగా అదే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆవిడకి కూడా తట్టుకోలేక, ఆవిడికి వయస్సు అయింది, ఏమి పడుచావిడేం కాదు ఆవిడికి వయస్సు అయింది. ఎన్ని రోజులు ఈ మాటలు పడుతుంది? ఇక తట్టుకోలేక ఆవిడ ఆ మాట అనేసింది. ఇంతలో వాళ్ళిద్దరి అదృష్టం బాగుంది అంటారు జైమిని మహర్షి. ఎందుకంటే అక్కడికి ఉషాదేవి వచ్చింది అని. ఉషాపరిణయం తెలుసు కదా, ఉషాదేవి వచ్చింది. ఆ ఉషాదేవి రాగానే ఈవిడ ముందు ఎందుకులే మనం మాట్లాడుకోవటం, ఈవిడ చిన్నది కదా, ఈవిడ ముందు మనం చాలా చీప్ అయిపోతాం అని చెప్పి వాళ్ళ మాటలు ఆపేశారు. అమ్మయ్య, అక్కడికి వాళ్ళ మాటలు అయిపోయాయి. అంటే యథార్థాన్ని చెప్పింది ద్రౌపది ఆ సత్యభామాదేవికి, ఇది జరిగింది కథ అని. ఆ ప్రకారంగా అప్పుడు వాళ్ళిద్దరూ ఆ సంభాషణ ఆపేసి ఇక అందరూ లోపలికి వెళ్ళారు. స్వాగతం చేయడానికి వచ్చింది ఆవిడ. అయ్యో పాపం, ఆవిడని పట్టుకుని ఈ మాట అని తిట్టించుకుంది అనవసరంగా. ఎందుకంటే అది ఇంత స్థాయి ఆవిడ కృష్ణ పరమాత్మ యొక్క భార్య అంటే సామాన్యమా? అంటే అది ఎవరికైనా తప్పదు, చూసారా? అలా ఆ ఘట్టాన్ని జైమిని మహర్షి పూర్తి చేసి ఇక అశ్వాపహరణం అనే ఘట్టంలోకి ప్రవేశిస్తారు. ఇక్కడ ఈ అశ్వాపహరణంలో చాలా వింత ఒకటి జరుగుతుంది. ఏమిటది అని అంటే, వీళ్ళందరూ చాలా ఇష్టపడతారు. మేము ఆ గుర్రం వచ్చింది కదా, ఆ గుర్రాన్ని చూడాలి అని అనుకుంటున్నాము అని అందరూ కోరతారు. చాలా విశేషమైన గుర్రం, అది ఎట్లా ఉంటుంది దాన్ని వర్ణించారు కదా, అది మాకొకసారి చూపిస్తావా అని అంటే ధర్మరాజు అన్నాడు, సరే అక్కడ అశ్వశాలలో కట్టేశాం కదా, తీసుకువెళ్ళి వీళ్ళకందరికీ చూపించండి అయ్యా అంటే తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే ఆశ్చర్యంగా తలుపులు తీస్తే అక్కడ గుర్రం లేదు. అక్కడే కట్టేసి వచ్చారు వీళ్ళు, ఆ గుర్రం లేదు అక్కడ, మాయమైపోయి. అందరూ కంగారుగా అటు ఇటు పరిగెత్తుతున్నారు. అయ్యో గుర్రం ఇది అంటే ఈలోగా అక్కడ కొంతమంది చారులు పరిగెత్తుకుంటూ వచ్చి అనుసాల్వుడు అనేవాడు వచ్చి ఈ గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్తారు. అనుసాల్వుడు ఎవరు అంటే సాల్వుడి తమ్ముడు. ఎవరు సాల్వుడు? భాగవతం చదివి ఉంటే మీకు గుర్తుండే ఉంటుంది, లేదా మహాభారతంలో కూడా. శిశుపాలుడు, సాల్వుడు, అనుసాల్వుడు, ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు కదా.
ఈ ముగ్గురు ఎవరు? సాక్షాత్తు కృష్ణుడి మేనత్త కొడుకులు వీళ్ళు ముగ్గురు. శిశుపాలుడి కథ తెలుసు కదా, 4 చేతులతో పుట్టాడు, కృష్ణుడి స్పర్శతో ఆ 2 చేతులు పోయాయి, వికారం పోయింది, 2 చేతులే ఉన్నాయి. ఇది కథ. ఆ శిశుపాలుణ్ణి చంపేశాడని చెప్పి సాల్వుడికి కోపం. వాడు పెద్ద విమానంలో వస్తాడు. యుద్ధ విమానం అనేది అప్పుడే పరికల్పన. యుద్ధ విమానంలో వస్తాడు సాల్వుడు. యుద్ధ విమానంలో వస్తే ఈ ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా ఆయన మీద యుద్ధానికి వెళ్తారు. వెళ్తే మీరెవరు ఆ సాల్వుడిని సంహారం చేయలేరు, మీ నాన్నగారే రావాలి అని ప్రద్యుమ్నుడితో చెప్తారు. చెప్తే అప్పుడు కృష్ణ పరమాత్మ వస్తాడు. వచ్చి యుద్ధం చేసి అది భేదించటానికి అశక్యమైన ఒక యుద్ధ విమానం అది. దాన్ని కృష్ణ పరమాత్మ భేదించి సాల్వుడిని సంహారం చేసేస్తాడు. ఇవి 2 ఘట్టాలు దూరంగా ఉండే అనుసాల్వుడికి తెలుస్తాయి. తెలిసి ఆయన శిశుపాలుణ్ణి చంపాడు అని అంటే సాక్షాత్ పరమాత్మ కథల్లో చదువుకున్నాడు కదా, 3 జన్మలు ఎత్తి వచ్చారు జయ విజయులు అని. ఎవరెవరు చెప్పండి? జయ విజయుల 3 జన్మలు ఏమిటి చెప్పండి? హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు. వాళ్ళిద్దరినీ నరసింహస్వామి, వరాహస్వామి అవతారంగా వచ్చి సంహారం చేశాడు ఆయన. ఇది పురాణాల్లో చెప్పారు. తరువాత త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణుడు, వాళ్ళిద్దరినీ శ్రీరామ అవతారంలో ఆయన సంహారం చేశాడు. ఈ కథ. ఇక 3వ జన్మలో వాళ్ళు ఎలా వస్తారు అని అంటే వ్యాసులు వారు అప్పటికే రాసి పెట్టేశారు, రికార్డు సిద్ధంగా ఉంది. దాన్ని చదువుకున్నాడు అనుసాల్వుడు. 3వ జన్మలో ఎవరు వీళ్ళు? శిశుపాల, దంతవక్త్రులు. ఈ ఇద్దరు అంటే వీళ్ళని ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఈ ద్వాపర యుగంలో సంహారం చేస్తాడో ఆయనే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని చదువుకున్న వాళ్ళకి తెలుసు అప్పటి కాలంలోనే. శిశుపాలుడు సాక్షాత్తు జయ విజయుల నుంచి పుట్టాడు అని కూడా తెలుసు. అన్నగారు అంత గొప్పవాడు అని అనుకున్నాడు. ఆ శిశుపాలుడిని ఎవరు చంపారు? కృష్ణ పరమాత్మ చంపారు. తరువాత అభేద్యమైన ఆ యుద్ధ విమానంతో సహా ఇంకొక 2వ అన్నయ్య సాల్వుడిని ఎవరు చంపారు? కృష్ణ పరమాత్మే చంపాడు. కాబట్టి మనస్సులో అయితే దృఢంగా ఉంది, కృష్ణుడు సామాన్యుడు కాడు, కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనేది మనస్సులో తెలుసు. కానీ అది ఒప్పుకునేంత పరిపక్వత రాల. విశేషం అది. దాన్ని ఒప్పుకోవాలి అని ఎందుకో అనిపించదు. ఒక రజోగుణం అడ్డం వస్తుంది. ఆ రజోగుణ కారణంగా తెలిసినా కూడా దాన్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉండి ఆ అనుసాల్వుడు వచ్చి ఎలాగైనా సరే కృష్ణుడి మీద యుద్ధం చేయాలి. అది ఒక భక్తితో కూడిన కోపం, అది ఒక పూర్తి జ్ఞానం కాకుండా ఉన్నటువంటి ద్వేషం. పూర్తి జ్ఞానం అయితే ద్వేషం పోవాలి కదా, ద్వేషం పోలా, ద్వేషం ఉంది. ఎందుకు అంటే అది జ్ఞానము పరిపక్వత కాల, పండిన జ్ఞానం కాదది. భక్తి పండిన భక్తి కాదది. అంటే వచ్చిపోతోంది భక్తి. తెలుసు పరమాత్మయే అని తెలుసు, కానీ నమ్మి శరణాగతి పొందాలి అనేది మాత్రం మనస్సుకి రావటంలా. ఎవరికి? అనుసాల్వుడికి. శిశుపాలుడు అట్లా ఉన్నాడు, సాల్వుడు ఇట్లా ఉన్నాడు, అనుసాల్వుడు ఇట్లా ఉన్నాడు. అది ఒప్పుకోలేక వీడు ఎలాగైనా సరే ఆ కోపం తీర్చుకోవాలి. అన్నల్లిద్దరిని చంపేశాడు, అందుకని ఎలాగైనా సరే యుద్ధం చేసి గెలవాలి. ఏవో రకరకాలు. ఒకసారి అంటాడు కాళ్ళు పట్టుకోవాలంటాడు, ఒకసారి అంటాడు ఆ కాళ్ళు పట్టుకుని లాగేయాలంటాడు. ఈ అనుసాల్వుడు వాడిదంతా కన్ఫ్యూజన్, విచిత్రమైన ఒక పరిస్థితిలో ఉన్నాడు ఆ అనుసాల్వుడు. అటువంటి ఆ అనుసాల్వుడు వచ్చి ఆ గుర్రాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు అని వాళ్ళంతా అరుస్తూ ఉంటారు. ఎత్తుకెళ్ళిపోయి అంటే వాడు కొంచెం రాక్షస ప్రవృత్తి, రాక్షస మాయలు తెలిసినవాడు కాబట్టి మాయమైపోయాడు అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. మనం అందుకనే ఎక్కడికి పోలేము, వెతకలేము, పట్టుకోలేము. మాయమైపోయాడు, వాడిని ఏం చేస్తాం అని అనుకుంటూ ఉంటే ఈలోగా ఆ అనుసాల్వుడు అరుచుకుంటూ వస్తాడు పెద్ద సైన్యంతో. నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను, ఆ కృష్ణుడు ఎవరినో రమ్మనండి యుద్ధానికి. కృష్ణుడి మీద యుద్ధానికి వచ్చాడు కదా, అందుకని రమ్మనండి, కృష్ణుడిని యుద్ధానికి రమ్మనండి అని ఆ అనుసాల్వుడు అక్కడి నుంచి అరుస్తూ ఉంటే, ఓహో వీడు పెద్ద సైన్యంతో వచ్చాడు, యుద్ధం చేయడానికే వచ్చాడు అని అందరికీ ఆశ్చర్యం. అప్పుడు ఆ యుద్ధానికి ఎవరినైనా పంపించాలి కదా. శ్రీకృష్ణుడే వచ్చినా రాని, లేదా ఎవరైనా ధర్మరాజు వస్తాడో, భీముడే వస్తాడో, అర్జునుడు ఎవరు వస్తే రాని, వాళ్ళతో నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుసాల్వుడు అక్కడ ఆ యుద్ధాన్ని ప్రకటిస్తాడు.
ఆ గుర్రాన్ని పట్టుకెళ్ళిపోయి. అప్పుడు ఆ ధర్మరాజు నేను యుద్ధానికి వెళ్ళి ఆ గుర్రాన్ని విడిపించుకుంటాను అని చెప్తాడు. చెప్తే కృష్ణ పరమాత్మ వద్దు, నీ మీద కోపంతో కాదు వాడు వచ్చింది, అనుసాలుడు నా కోసం వచ్చాడు, నన్ను పట్టుకోవాలని వచ్చాడు. వాళ్ళిద్దరు అన్నయ్యల్ని చంపేశాను కదా నేను, నా మీద కోపం. కానీ చూద్దాం ఏం చేస్తాడు. నేనే యుద్ధానికి వెళ్తా, నన్ను పట్టుకోవాలని వాడు వచ్చాడు, అందువల్ల వాడి సంగతి నేనే చూసుకుంటా, నా నాయకత్వంలోనే ఈ యుద్ధం నడుస్తుంది. ఇలా శ్రీకృష్ణుడే ప్రతిజ్ఞ చేసి యుద్ధానికి బయలుదేరాడు. ఈ వార్త వాడికి చేరింది. ఎవరికి? అనుసాలుడికి. కృష్ణుడే యుద్ధానికి బయలుదేరి వస్తున్నాడు. అప్పుడు అందరినీ చేర్చాడు, సైనికులందరినీ చేర్చి, వినండి వీరులారా, సైనికుల్లారా, మీరంతా వినండి, యుద్ధం ప్రారంభమవుతోంది. ఇది కృష్ణుడితో యుద్ధం, సామాన్యమైన యుద్ధం కాదు. మనం కృష్ణుడిని పట్టుకోవడానికే వచ్చాం, అది గుర్తుపెట్టుకోండి. లక్ష్యం ఉండాలి కదా యుద్ధంలో, ఏదో ఒక లక్ష్యంతో. ఈ కాలంలో యుద్ధాలు ఏం లక్ష్యమో తెలియదు, ఊరికే యుద్ధం అంతే. వాళ్ళ దగ్గర ఆయుధాలు తుప్పుపట్టిపోతాయనేమో తెలియదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎందుకు ఈ యుద్ధాలు? ఏం ప్రయోజనం? గ్లోబలైజేషన్ అని చేసుకుని ఇప్పుడు మళ్ళీ నేషనలైజేషన్కి వెళ్ళిపోతున్నాం మనం. నేషనల్ కాదు, నేషనలైజేషన్, నాశనం అయిపోయేదానికి వెళ్తాం. యుద్ధం అంటే నాశనమే కదా, అంతా నాశనమే. ఎన్నెన్ని సంవత్సరాలు యుద్ధాలు ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, అక్కడ ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా. మొన్న ఇక్కడ ప్రారంభమవుతుందేమో అని అనుకున్నాం, గురువుల ఆశీస్సులతో తప్పిపోయింది. జై గురుదత్త, శ్రీ గురుదత్త అని. జై బలో సద్గురునాథ్ మహారాజకి, దత్తాత్రేయ గురుమూర్తికి. అటువంటి వద్దు, ఆ యుద్ధాలతో సుఖం లేదు. కష్టపడి ఇంత అంతా నిర్మాణం చేసుకున్నది, దేశం అంతా నిర్మాణం చేసుకుని అది యుద్ధాల కోసమా? ఏమొస్తుంది దానివల్ల? అది చాలా భయంకరమే. అందరినీ చేర్చి చెప్తున్నాడు, యుద్ధానికి అందరూ ఇంకా సిద్ధంగా ఉండండి, మనం పరాక్రమాన్ని చూపించే సమయం. కృష్ణుడు మనకు ద్రోహి, మా అన్నగారిని చంపేశాడు, శిశుపాలుణ్ణి సాల్వుణ్ణి కూడా చంపేశాడు, మా రెండో అన్న శివుణ్ణి మెప్పించి విమానాన్ని సంపాదించాడు, ఆ విమానాన్ని కూడా కూల్చేశాడు కృష్ణుడు. అది సాల్వుడి విమానం సామాన్యమైంది కాదు, విమానంలో వస్తాడు, భాగవతంలో మంచి ఘట్టం అది. దాన్ని కూల్చేసి మా అన్నని చంపేశాడు. ఇప్పుడు ఆయన సైన్యంతో రాలేదు కృష్ణుడు, ఊరికే పరివారంతో వచ్చాడు, సైన్యం లేదుగా. సైన్యం ఎందుకు? యుధిష్ఠిరుడి సైన్యం ఉంటుంది. అందుకనే ఈ సమయం చూసి నేను కృష్ణుడి మీద ఆక్రమణ చేయాలి అని అనుకుంటున్నాను. కేవలం ధర్మరాజు మాత్రమే సైన్యంతో ఉన్నాడు. ధర్మరాజు సైన్యం ఎంత? యుద్ధంలో అందరూ పోయారుగా, కురుక్షేత్ర యుద్ధంలో. కాబట్టి మనకి ఇబ్బంది లేదు, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదు. కానీ కృష్ణుడే వస్తాడు. ఇప్పుడు వస్తున్నాడు అని కూడా విన్నాం, కాబట్టి సైన్యంతో రాలేదు. ఆయనకి గరుడ పక్షి అంటే చాలా మోజు. ఎవరికి? కృష్ణ పరమాత్మ. గరుడ పక్షి అంటే కాబట్టి నా ఈ సైన్యాన్నంతా కూడా గరుడ వ్యూహంలో నిలిపేస్తాను అని గరుడ వ్యూహంలో నిలిపాడు. గరుడ వ్యూహం చాలా విశేషమైంది. ఏ పక్క నుంచి కూడా పద్మ వ్యూహం, చక్ర వ్యూహం, గరుడ వ్యూహం, ఇవన్నీ వ్యూహాలు. వ్యూహం అంటే ఒక పన్నాగం, సైన్యం యుద్ధం చేయటానికి ఒక పన్నాగం. ఆ గరుడ వ్యూహాన్ని అక్కడ రచన చేశాడు చాలా గొప్పగా. ఇప్పుడు కనుక ఆ కృష్ణుడిని పట్టుకోకపోతే నా సైన్యం వ్యర్థమైపోతుంది, నా పరాక్రమం వ్యర్థమైపోతుంది, నా రాజ్యం వ్యర్థం అని అంటూ శౌరి కంటే బలుడు చర్చించగాలేడు. కృష్ణుడి కన్నా బలవంతుడు ప్రపంచంలో ఎంత చర్చ చేసినా ఎవరూ దొరకరు. ఇది ఆ అనుసాలుడు చెప్పే మాట. వీడిది భక్త్యా శత్రుత్వమా? శౌరి కంటే బలుడు చర్చించగాలేడు, పట్టుడతని నెరిగి పట్టుకున్న వాడు నాకు హితుడుగాడు, సూనుడు కాడు, బాంధవుండు కాడు, భటుడు కాడు. ఆ కృష్ణుణ్ణి గనక పట్టుకుంటే వాళ్ళకి నేను ఎటువంటి తప్పులు చేసిన వాళ్ళైనా సరే మన్నించేస్తా, రాజ్యాలు ఇస్తా, బంగారం ఇస్తా, వాళ్ళని పైన ఎక్కడో కూర్చోబెట్టేస్తా అధికారంలో. కానీ కృష్ణుణ్ణి పట్టుకోకపోతే, లేదా కృష్ణుడితో యుద్ధం చేయను అని చెప్పి భయపడి పారిపోతే, అటువంటి వాడిని పట్టుకుని నేనే వాడి శిరస్సు ఖండించేస్తా. ఇది ఆ అనుసాలుడు పెట్టిన నియమం. కాబట్టి అందరూ కూడా తెలుసుకుని కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళండి. ఓడిపోయినా పర్వాలేదు, కానీ జాగ్రత్త. కృష్ణుడితో యుద్ధం చేసేటప్పుడు భగవద్గీత కూడా కొంచెం చదువుకున్నాడు.
అనుసాల్వుడు. అప్పుడు చెప్తున్నాడు, అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోయం నిరంతరం. ఈయన పరమాత్మ లక్షణాలని చెప్తూ భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా, అచ్ఛేద్యోయం అక్లేద్యోషోష్య ఏవచ అన్నాడు కదా. అంతవరకు చదువుకున్నాడు ఎవరు? మన అనుసాల్వుడు. మన దత్తభక్తులాగా బట్టి పట్ల కొంచెమే తెలుసు కాబట్టి అది కొంచెం వాడుకున్నాడు. అక్లేద్యోయం అదాహ్యోయం అది అభేద్యోయం నిరంతరం కథమేకేన సంగ్రామే సంధర్తుం శక్యతే హరి. అటువంటి ఆ కృష్ణుడే, ఆయన్ని అస్త్రాలతో కొట్టలేము, శస్త్రాలతో భేదించలేము, ఆయన్ని ఎలా ఏం చేసినా కూడా ఆయనకి కష్టాన్ని కలిగించలేము. ఎందుకు? ఆయన పరమాత్మ స్వరూపుడు. అటువంటి కృష్ణుని మీరు పట్టుకోవాలి. ఇది ఎక్కడ పోవాలండి? అవుతుందా? సముద్రం చాలా పెద్దది అని అంతా వర్ణించి ఆ సముద్రాన్ని నువ్వు తాగేసేయాలి అని చెప్తే ఎలా ఉంటుంది? చాలా పెద్దది సముద్రం, కానీ నువ్వు తాగేసేయాలి. అలా ఉంది వీడు చెప్పిన మాట. అటువంటి ఆ కృష్ణుణ్ణి మీరు పట్టుకోవాలి. కథమేకేన సంగ్రామే సంధర్తుం శక్యతే. ఒక్కడు పట్టుకోలేడు. ఎందుకు? అవ్యాహతుడచ్ఛేద్యుండు అవ్యయుడాద్యంతరహితుడచ్ఛిద్రుడు లోకవ్యాపకుడు అక్షరుడు అశరవ్యుడు వినుడతని గెల్వరాదెవ్వరికి. ఆ కృష్ణుణ్ణి ఎవ్వరూ కూడా గెలవలేరు యుద్ధం చేసి. మాట అంటాడు, మరి ఎందుకు యుద్ధానికి వచ్చాడు? నువ్వే అంటున్నావుగా ఆయన యుద్ధంలో గెలవలేమని. ఎందుకు మళ్ళీ యుద్ధం? అదే రజోగుణం. మన వల్ల కాదు అని తెలిసినా కూడా మనం ప్రయత్నం చేస్తామే, పిచ్చి ప్రయత్నం, దాన్నే రజోగుణము అని పిలుస్తారు. నా వల్ల కాదు స్వామి అని చెప్పి చేతులు ఎత్తేసి అన్యథా శరణం నాస్తి అంటామే, అది సత్వగుణం. అర్థమైంది? అది సత్వగుణం. ఆ సత్వగుణం అన్నవారు భక్తులు. ఈ రజోగుణం అన్నవారు అహంకారంతో వారు ఏదో పని చేయటానికి పూనుకుంటారు. భగవంతుడు దాన్ని కూడా మెచ్చుకుంటాడు. తమో గుణం కన్నా బెటర్ అని. తమో గుణము ఏది చేయకుండా ఏమొస్తుంది? నిద్రాలస్య ప్రమాదోత్థం, పడి ఉండటం, ఏమీ లేదు. తమో గుణం చీకటి, అంధకారం. అందువల్ల ఆ తమో గుణం కన్నా ఓకే, పర్వాలేదు కదా. రజోగుణం అంటే దుమ్ము, రజస్ అంటే దుమ్ము, కళ్ళల్లో దుమ్ము పడిపోతే కనిపించదు. అలాగే ఈ రజోగుణం ఉంటే ఎదురుగా పరమాత్మ ఉన్నా కూడా కనిపించదు. గురు తత్వాన్ని తెలుసుకోలేము, భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేము రజోగుణం వల్ల. అటువంటి ఆ రజోగుణ భూయిష్ఠుడైపోయి ఉన్నాడు అనుసాల్వుడు. కాబట్టి అర్థం చేసుకోలేకపోయాడు. అంటున్నాడు ఎవరుగా? ఏమిటి? అవ్యయుడు వినుడతని గెల్వరాదెవ్వరికిన్. వినండి జాగ్రత్తగా, గెల్వరాదెవ్వరికిన్, ఎవ్వరు గెలవలేరు ఆయన్ని, వినండి జాగ్రత్త అని అంతా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర శంక విడిచిపెట్టండి, సందేహాన్ని తొలగించుకోండి. ఆ 4 చేతుల వాడున్నాడే వాడిని పట్టుకోండి. అప్పుడప్పుడు 4 చేతులు చూపిస్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుధాయుధాయ నమః అని ఆయనకి పేరు. ఒకటి 4 చేతులతో శంఖచక్ర గదా పద్మాలు ధరించి ఉంటాడు స్వామి. అటువంటి ఆ కృష్ణ పరమాత్మని పట్టుకోండి, ఎలాగైనా ముట్టడించండి. ఎంతమంది మీద పడినా పర్వాలేదు, ఒకడే అనుకోవద్దు. అందరినీ కూడా శ్రీకృష్ణుడు తట్టుకుంటాడు, ఇంకా చాలా సమర్థుడు ఆయన అని చెప్తున్నాడు. భయపెట్టి పంపిస్తున్నాడు వీళ్ళని. ఎవరైనా సైన్యానికి ధైర్యం చెప్తారు కానీ వీడు భయపెడుతున్నాడు. కృష్ణుని ఎవరు పట్టుకోలేరు, జాగ్రత్త, యుద్ధం చేయండి చెప్తూ శుకదాల్భ్య విభీషణ శౌనక రుక్మాంగద వశిష్ఠ నారద బలివాయు కుమారకులకు వలెనతడొకరికి లోబడడు తెలిసియుండు మదిలోన్. వీళ్ళందరి చరిత్ర చూశా నేను. వీళ్ళెవ్వరూ పట్టుకోలేకపోయారు. వీళ్ళకెవరికి చిక్కల ఆయన. ఇది శుక దాల్భ్య విభీషణ శౌనక రుక్మాంగద వశిష్ఠ నారద బలి వాయుకుమార, అలా వాళ్ళకి భలే అతడు ఒకరికి లోబడడు తెలిసియుండు. ఒక్కళ్ళకి ఆయన లోబడి ఉండేవాడు కాదు. ఆయన గురించి బాగా అధ్యయనం చేశా నేను. ఎవరు? అనుసాల్వుడు చెప్తున్నాడు. బాగా తెలుసుకుని వచ్చా. ఏమిటి రహస్యం? ఎవ్వరు వెళ్ళినా కూడా ఓడిపోతున్నారు, అందరి మీద కృష్ణుడు గెలుస్తున్నాడు, ఏమిటి కారణం అని నేను బాగా అధ్యయనం చేస్తే అప్పుడు నాకు తెలిసింది, ఆయన్ని పట్టుకోవటం అనేది సామాన్యమైన పని కాదు. ఆయన చిక్కడు దొరకడు టైప్ ఆయన, తెలుసు కదా, చిక్కడు దొరకడు, ఆయన పట్టుకోలేం.
అలా ఉన్నాడు ఆయన. అది నియమాలు పాటించే మహర్షులకి సాధ్యం కాలేదు. కాబట్టి ఆయన తత్వం ఏమిటి, ఆయన అసలు ఎవరు పట్టుకుంటారు అని చెప్పి, ఎలాంటి యుద్ధం చేస్తే, ఎలాంటి ఉపాయం పనితే ఆయన పట్టుబడతాడని నేను బాగా ఆలోచన చేశా. ఆ ప్రకారంగా పరిశీలన చేసినప్పుడు ఆ ధ్రువుడికి కృష్ణుడిని పట్టుకోవటం ఏమైనా సాధ్యమైందేమో అని అనుకున్నా. కానీ ఆ ధ్రువుడు పసివాడైపోయాడు. కాబట్టి బుర్ర చాలా ధ్రువుడికి వచ్చి కనిపించాడు. ధ్రువుడికి ఏం కోరాలో ఏమీ తెలియదు, చిన్నవాడు, తపస్సు అయితే చేశాడు. కాబట్టి ఆ ధ్రువుడు కూడా పట్టుకోలేకపోయాడు. అదే ఆలోచించా. ఎందుకని, పోనీ బలి ఏమైనా పట్టుకుంటాడో, చాలా పెద్దవాడు కదా. బలి కూడా పట్టుకోలేకపోయాడు. పైగా బలిని ఆయన పాతాళానికే తొక్కేశాడు కదా, అహంకరించాడని చెప్పి బలి కూడా పట్టుకోలేకపోయాడు. ఇక కృష్ణుడు వేసిన ఆ ఎత్తుగడలు, జిత్తులకి బలి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇది వాడు పొగుడతాడు, తిడతాడు, వాడికి అంతా బుద్ధి భ్రమించిపోయింది. అనుసాలుడికి భక్తి ఉన్నట్టుగా ఉంది కానీ తెలియటంలే. పోనీ విభీషణుడు ఏమైనా పట్టుకున్నాడా అని ఆలోచన చేశా. విభీషణుడికి చాతకాల. ఎందుకని అంటే అన్నగారి మీద ఉండే ద్వేషంతో కృష్ణుడిని ఆశ్రయించాడు, రాముడిని ఆశ్రయించాడు, పరమాత్మను ఆశ్రయించాడు. కాబట్టి ఆ విభీషణుడికి కూడా ఆయన్ని పట్టుకోవడానికి చాతకాల. పోనీ ప్రహ్లాదుడు ఏమైనా పట్టుకున్నాడా అని ఆలోచించా. ఆ ప్రహ్లాదుడికి కూడా చాతకాల. ఎందుకు, చక్రవర్తి కొడుకు కదా, ప్రహ్లాదుడు ఏమైనా వీలవుతుందేమో, పట్టుకుంటాడేమో అని ఆలోచిస్తే ప్రహ్లాదుడికి చాతకాల. ఏదైనా ఉపాయం ఏమైనా పన్నాడేమో అని ఆలోచిస్తే ప్రహ్లాదుడికి కూడా చాతకాల. పసిపిల్లవాడు కదా మళ్ళీ ప్రహ్లాదుడికి కూడా చాతకాల. కృష్ణుణ్ణి కట్టడము ఒక్క నారదుడికి సాధ్యమైంది. సత్యభామ కథ. నారదుడికి అమ్మేస్తే నారదుడు కట్టేశాడు. ఇదిగో మంచి బేరము అన్నాడు, కృష్ణుడిని అమ్మకానికి పెట్టేశాడు. కృష్ణుడు నాకు దొరికాడు, ఇదిగో పట్టాను. అలా పట్టుకున్నవాడు కాస్త మళ్ళీ అమ్మేశాడుగా కృష్ణుడిని, రుక్మిణీదేవికి అమ్మేశాడుగా, ఇచ్చేశాడుగా. కాబట్టి ఆయన, ఆ కృష్ణ పరమాత్మ ఎవ్వరికి చిక్కేవాడు కాదు, ఎవరికి దొరికేవాడు కాదు. నారద మహర్షికి కూడా దొరకలేదు. కాబట్టి సైనికులారా, శ్రీకృష్ణుడు ఇలా వీరులకి, సైన్యానికి చిక్కేవాడు కాదు. అటువంటి ఆ కృష్ణుణ్ణి ఎలాగైనా పట్టుకోండి. ఎందుకింత నేను ఉపన్యాసం చెప్తున్నాను మీకు అంటున్నాడు అనుసాలుడు. ఎందుకు ఇవన్నీ మీతో ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? మీరు కృష్ణుణ్ణి ఏ రకంగా అయినా కూడా పట్టుకోండి. పట్టుకుంటే మిమ్మల్ని, మీరు ఇదివరకు చేసిన తప్పులన్నీ నా దగ్గర ఉన్నాయి, పట్టి అదంతా క్షమించేస్తా. చెప్పాడుగా మీకు బహుమతిగా అదిస్తా ఇదిస్తా అని చాలా ప్రతిజ్ఞలు చేశాడు. అప్పుడు వాళ్ళందరూ ఆలోచించారట, అసలు మన రాజుగారు భక్తుడా ద్వేషియా? వీడికి కృష్ణుడంటే భక్త్యా లేకపోతే ద్వేషమా? పట్టుకుంటే సంతోషపడతాడా, పట్టుకోకపోతే సంతోషపడతాడో తెలియట్లే వాళ్ళకి, ఎవరికి, సైనికులకి. సరే, అది ఎట్లాగైనా ఉండని, మొత్తానికైతే యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళంతా యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరితే అది ఒక భీకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో కృష్ణుడే వెళ్తానంటాడు, వద్దు, ప్రద్యుమ్నుడు వెళ్తాడు, యుద్ధం చేస్తాడు. ఆ తరువాత భీమసేనుడు వెళ్తాడు, యుద్ధం చేస్తాడు. ఎవరి వల్ల వీలు కాల. ఇక గరుత్మంతుడు చివర్లో, గరుత్మంతుడు ఆ అనుసారుడిని పట్టుకొచ్చి, గరుడ వ్యూహం కదా, ఆయనే వచ్చాడు సాక్షాత్తుగా. వాడే అన్నాడుగా, గరుత్మంతుడు అంటే చాలా ఇష్టము కృష్ణుడికి అని. కాబట్టి గరుడు వచ్చాడు. రామాయణంలో కూడా గరుత్మంతుడు వచ్చాడు. నేనెవరో తర్వాత చెప్తాను అని వెళ్ళిపోయాడు. ఇక్కడ కృష్ణావతారంలో గరుత్మంతుడే వచ్చాడు. ఆ అనుసారుడిని పట్టుకొచ్చి కృష్ణుడి పాదాల మీద పడేశాడు. పడేస్తే గట్టిగా పాదాలు పట్టుకుని, ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను ఏడుస్తాడు అనుసారుడు అక్కడ కూర్చుని. జై బలో శ్రీకృష్ణ పరమాత్మకి, ఈ రోజు కోసమే నేను ఇదంతా చేశానంటాడు. ఇంతెందుకురా, ఒక్కసారి వచ్చి కాళ్ళు పట్టుకుంటే సరిపోయేది కదా, క్షమించవయ్యా అని. అది చేయనివ్వదు. అదే రజోగుణం. అది కాదు, ఆ రజోగుణం పోవాలి. అందుకనే రజోగుణం ఎక్కువగా ఉండేవాళ్ళు ఏదో ఒక పని నెత్తి మీద వేసుకుని, ఏదో అక్కర్లేని పని ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అట్లా ఊరుకోలేరు. ఎప్పుడూ విపరీతమైన కర్మ 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 కర్మ, విపరీతమైన, అది రజోగుణ ప్రవృత్తి. అట్లా వీడు కూడా ఆ యుద్ధంతోనే ఆ రజోగుణాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుని కృష్ణుడి పక్షంలో చేరిపోయి, అనుసారుడు ఎవరు ఈరోజు నుంచి అంటే కృష్ణుడు ముద్ర వేసేసాడు, మా సైన్యంలో కలిపేసుకోండి సైన్యంలో అని. కృష్ణుడి సైన్యంలో కలిసిపోయాడు అనుసారుడు. ఆ ఘట్టాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. అందరూ నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకుని హృదయంలో
గురు ధ్యానం, శ్రీకృష్ణ పాదాల ధ్యానం చేస్తూ హరే రామ 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 హరే హరే ఆ మంత్రాన్ని 108 సార్లు అనుష్ఠానం చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे राम हरे हरे कृष्ण हरे हरे कृष्ण हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे राम राम हरे हरे राम हरे हरे सच्चिदानंद हरे हरे सच्चिदानंद हरे हरे कृष्ण 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 हरे हरे
जय बोलो श्री कृष्ण परमात्मा की जय जय बोलो सद्गुरुनाथ महाराज की जय जय बोलो पुरुहूतिका मात को जय बोलो दत्तात्रेय गुरुमूर्ति की जय बोलो चंडी मात को जय बोलो जगत जननी जय लक्ष्मी मात को जय